బ్యాంకుల నయా రూల్స్ పబ్లిక్ ని పరేషాన్ చేస్తున్నాయి. ఏటీఎంల నో క్యాష్, బ్యాంకులకు పోతే కొత్త రూల్స్ తో ఆగమైతున్నారు జనం. పైసలు సరిగి ఇయ్యరు గాని కొత్త రూల్స్ పెట్టి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారంటున్నారు పబ్లిక్. పెద్ద నోట్ల రద్దుతో షురువైన పైసల తిప్పలు పబ్లిక్ ని ఇంకా ఇడ్చిపెట్టడం లేదు. మధ్యలో టైంకు పైసలు దొరికినా 2 వారాలుగా పట్నంలోని ఏటీఎంలల్లా పైసలు లేక తిప్పలు పడుతుర్రు పబ్లిక్. ఇక వీటికి తోడు బ్యాంకుల కొత్త రూల్స్ షరీకైనాయి. అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుర్రు బ్యాంక్ ఆఫీసర్లు, లేదంటే పెనాల్టీలు తప్పవంటుర్రు. ఈ రూల్స్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎప్పటి నుంచో ఉన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లా 1వ తేదీ నుంచి షురూ చేసిరు. ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి ఎక్కువ సార్లు పైసలు తీస్తేనే ఛార్జీలుండేటి. ఇప్పటి సంది బ్యాంకుల నుంచి డబ్బులు తీసినా పైసలు వసూలు చేస్తున్నారు. 6 బ్యాంకుల్ని కలుపుకున్న ఎస్బీఐలా 2 సార్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిపితే ఛార్జీలు బాధేస్తున్నారు. మిగతా బ్యాంకులల్లా అటు ఇటుగా ఇదే పరిస్థితి ఉంది. ఇక బ్యాంకులు పెట్టే రూల్స్ తో ఇబ్బంది పడుతున్నామంటున్నారు పబ్లిక్. ఏటీఎంల బ్యాంకుల్లా పైసలు వసూలు చేసుడిపై గరం అవుతున్నారు. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి వీళ్ళు ఎక్స్ట్రా బ్యాంక్ వాళ్ళు ఎక్స్ట్రా ఇది చేస్తున్న దానికి కొంచెం ప్రాబ్లమేనండి. పబ్లిక్కి పెనాల్టీ ఇది చేయడం అనేది ఇంతకుముందు కొంచెం ఫ్రీగా ఉండేది. బ్యాంకులో ఎన్నైనా కానీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం ఇది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా బ్యాంకులో కూడా 3 ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత వాళ్ళ పెనాల్టీలు అవి ఇవి ఇది చేయడం అనేది చాలా కష్టమైన పని అండి కస్టమర్స్కి. ఇంకొక విషయం ఏంటంటే మినిమం 5,000 డిపాజిట్లో ఎస్బీఐ అకౌంట్లో ఉండాలనేది అది చాలా ప్రాబ్లం అండి. స్టూడెంట్స్కి పెన్షనర్స్కి భలే ప్రాబ్లం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అండి ఇది. అమౌంట్ బ్యాంక్ లేకుండా ఎవరి దగ్గర వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు బ్యాంక్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు డ్రా చేయాలన్న ఇబ్బందే. ఒకవేళ ఇబ్బంది లేకపోయినా పెనాల్టీలు అంటే వేస్ట్గా లాస్ అవుతున్నాం కదా. 5 సార్లు అంటే మరీ కష్టం కదా మేడం. అందుకని మాకు కొంచెం ప్రాబ్లంగానే అవుతుంది. 10 టైమ్స్ మినిమం 10 టైమ్స్ అయితే ఓకే. ఇప్పుడు వచ్చి లైన్లో నించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. టోకన్ సిస్టమ్ తీసుకొని దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అయితే ఈ పెనాల్టీలు పబ్లిక్ ని భయపెట్టేందుకు కాదంటుర్రు బ్యాంకులోళ్ళు. కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పెరుగుతున్నందుకు ఈ రూల్స్ పెట్టినమంటుర్రు. పబ్లిక్ ను క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లించడమే ఈ రూల్స్ ఉద్దేశం అంటుర్రు బ్యాంక్ ఆఫీసర్లు. న్యూగా కొన్ని రూల్స్ పెట్టారు. అవి కూడా పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడం కోసమే పెట్టారు, కానీ ఏదో పెనాల్టీస్ ద్వారా ఇన్కమ్ తెచ్చుకుందాం అని కాదండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు పబ్లిక్ ని కన్వర్ట్ చేయడానికి, బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ కాస్ట్ రిడ్యూస్ చేసుకోవడం కోసం పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడం కోసం పెట్టారు తప్ప ఇదేదో బ్యాంక్ కి ఇన్కమ్ జనరేషన్ అయితే కాదు. యాక్చువల్లీ బ్యాంక్స్ ఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఖర్చు లేకుండా ప్రస్తుతం ఏ పని జరగదు. సో బ్యాంకు లావాదేవీలకు అయ్యే ఖర్చుని యాదుంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అందరూ ఫాలో అవ్వాలంటున్నారు ఎక్స్పర్ట్స్.